135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో సూర్య గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? వెరీ గుడ్, వెరీ హ్యాపీ. ఓకే, అసలు ఏంటన్నా స్టార్టింగ్ కెరియర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? నేను అదే ఫస్ట్ కోటి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలెట్టాను. ఓకే. అనీష్ కురువిల్ల గారి దగ్గర. తర్వాత ఆయనే శేఖర్ కమలా గారి దగ్గర నన్ను చేర్చారు. తర్వాత హనురాఘవపూడి గారి దగ్గరికి వచ్చాను. తర్వాత రాక్షసుడు సినిమాకి పనిచేశాను. సో ఇలాగ ఒక ఆల్మోస్ట్ 12 years నుంచి జరిగింది. మీరు చెప్పిన దాంట్లోనే బృందాకి సింక్ అయ్యే కనిపిస్తుంది. రాక్షసుడు అన్నారు కొద్దిగా మరీ అంత హర్రర్ గా, ఐ మీన్ టెర్రర్ గా అని చెప్పచ్చు. అంటే అన్న, సిరీస్ నార్మల్ గా ఈ బృందా సిరీస్ అనేది, ఈ బృందా అనే టైటిల్ ఎందుకు అనుకున్నారు? అంటే మనకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా. అంటే ఇంత చెడుగా ఉన్న ప్రపంచంలో యూనో మనం ఎక్కడ ఉన్నాము అనే ఒక క్వశ్చన్ మనకి ఉంటుంటది కదా. ఎక్కడో అక్కడ ఎంతో 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 కొంచెం ఉంటుంది కదా. మనం ఎలా ఉండాలి, మనం ఏం చెయ్యాలి అనే ఒక క్వశ్చన్ మనకు ఉన్నప్పుడు మనకు అందరికీ ఉంటుందని నేను నమ్ముతున్నాను. అలాంటి క్వశ్చన్ బృందాకు కూడా ఉంది. అంటే మీ లైఫ్ లో ఎవరైనా ఉన్నారా బృందానే? కాదే, అలా కాదు. మీరే ఇప్పుడు ఉండొచ్చు కదా, ఉండాలి కదా. లైఫ్ లో ఎవరైనా వచ్చి వెళ్ళారేమో అనుకున్నాను. లేదు, అలా కాదు. బృందా అంటే మ్యారేజ్ ఏం కాలేదు? లేదు, అవ్వలేదు. ఆమెకు వచ్చే క్వశ్చన్లే మనకు కూడా ఉన్నాయి. సో మనం ఎక్కువ రిలేట్ అవుతామని చెప్పి ఒక అమ్మాయి పేరు పెట్టారు. ఆ మెయిన్ పేరు పెట్టారు. ఆమెలో ఎవరు ఉండొచ్చు? మనం అందరం మనకంటే క్వశ్చన్లు ఉంటాయి కదా. ఇది రైటా, ఇది రాంగ్ అని మనకు సాధారణ క్వశ్చన్స్ ఉంటాయి కదా. అందరం ఉంటాం. అందరికి వచ్చే క్వశ్చన్స్ ఆమెకి వస్తాయి కాబట్టి మన అందరం రిలేట్ అవ్వాలి కాబట్టి బృందా అని పేరు పెట్టాను. ఓకే. అంటే ఇప్పుడు దాకా చాలా మంది తీస్తున్నారు హర్రర్ గా. ఇన్స్పెక్టర్ రిషి అనేది అమెజాన్ లో కూడా వచ్చిందన్న. ఈ టైప్ జోనర్స్ అనేది చాలా మంది తీస్తున్నారు. అంటే లాస్ట్ లో దూకేసి అందరూ వేసి కాల్ చేసేది, అంటే ఈ టైప్ ఉంది ఆల్రెడీ. స్టార్టింగ్ ఇన్స్పెక్టర్ రిష్ లో కూడా ఇదే, అందరూ చచ్చిపోయింది. ఈ టైప్ ఆడియన్స్ ఎందుకు కనెక్ట్ అవుతారు అనుకుంటున్నారు దీనికి పర్టికులర్ గా మీరు బృందాకి? ఒకటి, ఆడియన్స్ కి ఒక రకంగా ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్, ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది తెలియకుండా ఉండటం, వాళ్ళు గెస్ట్ చేయడం అనేది చాలా ఎంజాయ్ చేస్తారు. అది ఇప్పుడే కాదు, అది అవే కళ్ళు సినిమా, కృష్ణ గారి సినిమా దగ్గర నుంచి మనం అంతకు ముందు నుంచి కూడా చూస్తున్నాం. సో ఆ థ్రిల్ అనేది ఉంటుంది. సో ఆ థ్రిల్లర్ అనే ఆస్పెక్ట్ మన కథలో బాగా కుదిరింది, వర్కౌట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఆడియన్స్ కూడా ఎక్కడో మనకి వాల్యూస్ గురించి కానీ, దేవుడి పట్ల అభిప్రాయాలు కానీ, దేవుడు అంటే ఏంటి, మనం ఏంటి, హ్యుమానిటీ గొప్పదా, దేవుడు గొప్పవాడా అనేది కాదు, రెండు ఒకటే అని తెలుసుకోవడం అనేది ఒక ఫిలాసఫీ ఉంటుంది. సో కొంతమంది అంటే ఇలానే అనుకుంటారు కదా, రెండు ఒకటే కొంతమంది అనుకుంటారు. కొంతమందికి దేవుడు అంటే వేరే వ్యక్తి, కొంతమందికి దేవుడు అని నమ్మేవాళ్ళు అంటేనే అసహ్యం. ఓకే, ఇట్లాగా చాలా మంది జనాలు ఉన్నారు కదా. ఇలాంటి జనాల్లో ఏంటి మనం ఏంటి అని మన క్వశ్చన్లు కొన్నిసార్లు వస్తున్నప్పుడు ఇలాంటి పోలరైజ్డ్ గా డిఫరెంట్ అభిప్రాయాలు ఇలా అన్ని చెప్తున్నారు కదా. ఈ మధ్యన మరీ ఎక్కువ చెప్తున్నారు కదా. ఇలా చెప్తున్న విషయాల్లో మనకి ఒక ఆన్సర్ బృంద. ఓకే అన్న, నాకు ఇది రియల్ ఇన్సిడెంట్ లా అనిపిస్తుంది. ఐ మీన్ మీరు ఇప్పుడు తీసింది కేరళ దగ్గర చోటానిక్కర ఒకటి ఉంటుంది అన్న, చెంగనూరు దగ్గర ఊరు, అమ్మవారి గుడి. సేమ్ ఈ టైపు మీరు తీసిన టైపే అక్కడ జరుగుతూ ఉంటాయి కొన్ని. ఇది ఇక్కడే కాదు, చాలా ఏళ్ళు నేను చాలా రీసెర్చ్ చేశాను వీటి విషయంలో. కానీ ఎక్కడ ఎవరు తీసుకున్నారు అంటే ఎవరిని అన్ని మిక్స్ చేశాను. ఒక శాంపుల్ అనేది ఐడియా వచ్చింది కదా, ఒకటి ఎగ్జాంపుల్ దీన్ని పర్టికులర్ గా తీసుకొని ఈ పాయింట్ ని అని అనుకుంటా. అంటే ఇప్పుడు నాకు కొన్ని ఇన్సిడెంట్లని కొంచెం బాధకి గురి చేసాయి అనొచ్చు. అంటే అట్లాంటిదంటే ఇప్పుడు మన ఒక ఊర్లో పైనుంచి బిడ్డని ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడేస్తారు, పట్టుకుంటారు. అది ఒక ఆనవాయితీ, ఆ పిల్లోడికి మంచి జరుగుతుంది అని. సో ఇట్లాంటి రిచువల్స్ ఉన్నాయి మన దాంట్లో. పైనుంచి కింద, ఫస్ట్ ఫ్లోర్ నుంచి. సో అమ్మాయికి పీరియడ్స్ వస్తే కుక్క బోన్ లో పెట్టారు, చనిపోయింది. ఇట్లాంటివి జరిగాయి మన ఊర్లో, మన ఇండియాలోనే జరిగాయి. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు అవన్నీ జరుగుతాయి. ఇలాంటి ఇన్సిడెంట్లు ఉన్నప్పుడు దేవుడు కోసం, అసలు దేవుడు అది కాదు, దేవుడు కోసం వాళ్ళు ఏదో నమ్ముకుని ఎటెటో వెళ్ళిపోయి ఏదేదో చేసేస్తున్నారు. అలా ఉంటున్న టైంలో కొంతమందికి దేవుడు అనేది నమ్మకం, రేపటి కోసం, మన కష్టాలు ఏం కాదు, నీకేం కాదు, బానే ఉంటది అనే ఒక భరోసా. అలా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఉన్నారు చాలా మంచివాళ్ళు. వాళ్ళని కూడా
కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలా నార్మల్ గా ఉన్న వాళ్ళని కూడా అరే నువ్వు అంత దరిద్రుడివే, అంత రిచువల్ పాటించే అంత దరిద్రుడివే అని చెప్పి ఆ కేటగిరీలో వేసేసి వాడిని హేట్ చేస్తున్నారు. ఇది రెండూ ఉన్నాయి మన ప్రపంచంలో. మనం ఇప్పుడు ఎస్పెషల్లీ ఇన్ ఇండియా టుడే ఇప్పుడు అది రెండూ ఉన్నాయి. ఇలా ఉంటున్న టైంలో ఐ థాట్ ఈ టైంలో ఈ స్టోరీ అనేది చెప్పాలి, ఇంపార్టెంట్ అనేది అనిపించింది. ఓకే అన్న, అంటే ఇప్పుడు బృందా అనే సిరీస్ కి ఈ పర్టికులర్ క్యాష్ నే తీసుకోవాలని ముందే అనుకున్నారా? ఏంటి యంగ్స్టర్స్ ని కూడా చేయొచ్చుగా? మీరు ఆల్మోస్ట్ మీ ప్రొఫైల్ అంతా చెక్ చేసాం. కొన్ని చూపిస్తా అన్న, కొన్ని చూపిస్తుంటే నాకు అంటే మీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, నేను డైరెక్టర్ కాదు, డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, నువ్వు డైరెక్టర్ నేను యాక్టర్ అంటావు. సరే ఓకే, ఉన్నప్పుడే డైరెక్టర్ అవుతాను, డైరెక్టర్ ఉన్నప్పుడు డైరెక్టర్. అంటే కొన్ని ఫొటోస్ అన్నా నాకంటే కొన్ని వేరే గుర్తొస్తున్నాయి, కొన్ని ఎందుకు ఈ టైప్ పిక్చర్స్ అందుకే పోస్ట్ చేశారు. ఇది రాక్షసుడిలో సెట్ లో ఫోటో. ఓకే, రాక్షసుడు సెట్ లో నేను పనిచేస్తున్నప్పుడు ఒక అస్థిపంజరాన్ని అక్కడ పెట్టారు. ఓకే, పెడితే తీసాను. ఇంకొన్ని పిక్చర్స్ ఉన్నాయి అన్న, దీన్ని చూస్తే మీకు అంటే ఏం గుర్తొస్తుంది? అల్యూమినియం ఫ్యాక్టరీ నాకు షూటింగ్ స్పాట్ ఇది. ఓకే అన్న, ఈ ఠాకూర్ అనే క్యారెక్టర్ ని మీరు ఏ విధంగా పోర్ట్రే చేద్దాం అనుకున్నారు? నాకు అదొక్కటి డౌట్ వెబ్ సిరీస్ లో. ఏ విధంగా పోర్ట్రే చేద్దాం అన్నారంటే, అంటే ఒక మనం కొంతమందిని చూస్తాం, వాళ్ళు చాలా భయంకరంగా ఉంటారు, కానీ వాళ్ళ కథ తెలుసుకుంటే వాళ్ళ మీద ఒక జాలి వస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసేది తప్పు అని తెలుసు. సో మనకి నువ్వు చూసేది అంతా తెల్ల కాదు, నువ్వు చూసేది అంతా నలుపు కాదు అనే ఒక ఫీలింగ్ ని ఆడియన్స్ ని ఫీల్ అవ్వడానికి నేను చేసిన ప్రయత్నం ఠాకూర్ క్యారెక్టర్. ఓకే, అంటే మీరు ఇట్లాంటి మీరే అన్నారు ఇందులో హ్యూమానిటీ, దేవుళ్ళు ఇలాగని. ఇప్పుడు మీరు ఈ రెండిట్లో ఏ విధంగా ఉన్నారని చెప్పొచ్చు? నేనా దేవుళ్ళ పరంగా ఉన్నారని నేను చెప్పొచ్చు అని నేను అనుకున్నా, మీరు తీసిన దాన్ని బట్టి. దేనికో కూడా ఆన్సర్ చెప్పనా ఒకసారి? నాకు అనిపించింది అంటే మీరు ఆ అబ్బాయి పుట్టిన దగ్గర నుంచి బలిచ్చేయాలి, సంథింగ్ నర్బల్ అంటారు అంతే అనుకుంటా. ఈ అబ్బాయి కలిసి రావట్లేదు, బలిచ్చేయాలి, పంపించేయాలి ఊరు నుంచి, బహిష్కరణ టైపు. ఎందుకు ఈ టైపే? అదే తప్పని చెప్పి వాళ్ళు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చాలా చండాలు. ఒక ఊరు మంచి టైంలో పుట్టలేదనే అట్లా జరుగుద్దా? ఎందుకు అట్లా అలా వాళ్ళు నమ్మారు. వాళ్ళందరూ పిచ్చగదవులు. వాళ్ళందరూ ఏంటంటే అలా నమ్మి ఊరంతా ఒక మంచివాడిని అలా తయారు చేసిన ఎదవలు. అలా మనం కథ తీస్తున్నాం. ఇప్పుడు నేను అలాంటి వాడు ఇప్పుడు చంపుతున్నాడు, వాడు చంపుతూ ఉంటే అరే వాడు చంపుతున్నాడు అని నువ్వు హేట్ చేస్తున్నావు, కానీ వాడి పాపం ఎంత దారుణమైన అనుభవించాడు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. అప్పుడు నేను హ్యూమానిటీయా దేవుడా? నేను దేవుడి కన్నా అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ కన్నా అరే పాపం అని చెప్పి ఒక మనిషిని అంటున్నానే, మరి నాకు హ్యూమానిటీయే కదా. సో ఏంటంటే కథలో ఏంటంటే నీకు రెండు ఏది ముఖ్యం అనే క్వశ్చన్ ని ఆలోచింపజేసేటట్టు నేను చూపించి ఎండ్ ఆఫ్ ద డే హ్యూమానిటీ ఈస్ గ్రేటర్ దెన్ ఎనీథింగ్ అని చెప్పడానికే నా ప్రయత్నం. అదే నేను చేశాను. ఓకే అన్న, రీసెంట్ గా అంటే చండీగఢ్ దగ్గర ఇట్లాంటి ఒక ఇష్యూ జరిగిందన్న. ఇప్పుడు చాలా మంది మనం సినిమాలు చూస్తాం, ఇవన్నీ కల్పిత పాత్రలే, ఫిక్షనల్ గా అనుకుంటాం, కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్లు తీసుకొని కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకి ఏం చెప్తారు? నా డౌట్. ఇప్పుడు కొంతమంది ఉంటారన్న, మీరు ఇప్పుడు అన్నారు హ్యూమానిటీ డేముల్ అని సంథింగ్ ఇట్లా బ్లేమ్ చేసుకుంటూ ఉండే వాళ్ళు డిప్రెషన్ తో. ఖచ్చితంగా ఇది అదే కదా మన పరిస్థితి. అంటే తెలియనితనంలోనో వేటిల్లోనో ఎవరో ఒకళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, దానికి స్టిక్ అయిపోతుంటాం. ఇప్పుడు నాకు తెలీదు, దీన్ని చాలా మంది తప్పు పట్టచ్చు. కొంతమంది నల్ల పిల్ల ఎదురొచ్చింది అంటారు. ఓకే, దాంట్లో కొన్ని వెతుక్కుంటాం మనం. అలా చాలా ఉన్నాయి మనకి. కొన్ని దాంట్లోకి చాలా నిజంగానే మంచి రీజన్స్ ఉండొచ్చు, కానీ అది మనకు తెలియదు. మనకు ఫస్ట్ రీజన్స్ చెప్పాలి, తర్వాత ఇది చెప్పాలి కదా. అవన్నీ తెలియదు. సో ఇట్లాంటివి చండీగఢ్లో కానీ ఉన్నట్టు ఏదో జరిగింది అంటున్నాం, అలా ఖచ్చితంగా జరుగుతాయి. అలాంటి వాళ్ళు డిప్రెషన్కి వెళ్తూ ఉంటారు, కానీ అట్లన్నిటికీ హెల్ప్ చేయడానికి మనం రెడీగా ఉండాలి అని చెప్తాను. ఓకే, త్రిష గారిని అసలు పోలీస్ క్యారెక్టర్ ఎట్లా చూపించాలనిపించింది అన్న? ఆవిడ ఒక క్యూట్ గా స్వీట్ గా ఉంటారు, ఆ టైప్ క్యారెక్టర్ ఎట్లా మీరు అంటే ప్రతి యాక్టర్ కి అంటే అది నీకు బాగా ఇష్టం అనుకుంటాను, వద్దంటాను, ఇవన్నీ నాకు ఇష్టమే. కానీ ఏంటంటే ఇప్పుడు నేను కథ రాసుకున్నప్పుడు ఆ కథలో ఒక క్యారెక్టర్ ఒక బాగా చేయడం పెర్ఫార్మెన్స్ అనేది నా స్వార్థం. బాగా చేసేవాళ్ళు రావాలరా ఈ కథకి అన్నాడు. ఓకే, ఆవిడ క్యూట్ క్యారెక్టర్లో వాటిలో భయంకరంగా ఫేమస్, కానీ ఆవిడ చేయగలరు అని నాకు తెలుసు. నేను ఎప్పుడో చేయను, ఆవిడ ఒప్పుకున్నారు, ఇంకా అది జరిగింది. ఆ విధంగా అది ఒకటే మమ్మల్ని డిసప్పాయింట్ చేశారు. కానీ నువ్వు చాలా మంది బాగా ఎంజాయ్ చేశారు. అంటే 21 years లో ద బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పి కొంతమంది రాస్తున్నారు రివ్యూస్ లో. అట్లా రాస్తుంటే నాకు ఫస్ట్ ఓటీటీ ప్లస్ ఈ పోలీస్ క్యారెక్టర్, ఫస్ట్ ఓటీటీ పోలీస్ క్యారెక్టర్. అంటే ఆవిడ కెరియర్ లో అలాంటివి చేశారు. అలాంటి చేసిన వాటిల్లో బృందా అనేది బెస్ట్
ఇఫ్ నాట్ ద బెస్ట్ వీటిల్లో చెప్పచ్చు అన్నట్టు చెప్పారు అంటే నేనైతే తప్పు చేయలేదు. అంటే నువ్వు క్యూట్ గా ఆశపడ్డావు, కానీ నేను చేసింది ఇన్ ద సేమ్ ఏరియా. ఓకే. ఇప్పుడు కాంటాక్ట్ లో ఉన్నారా అన్న మూవీ కాస్ట్ ఎవరైనా? త్రిష గారు ఎవరికైనా కాల్ చేయొచ్చు కదా. అలాగే ఎలా అవుతుంది? ఫ్రాంక్ ప్రాంక్ కాల్. ఆవిడ కాకపోయినా రవీంద్ర గారికైనా ఠాకూర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళకి చేయొచ్చు కదా. అలాగే చేయొచ్చు అన్న. నాకు అర్థం కాదు ఏంటంటే మీలాంటి కొత్త డైరెక్టర్స్ వెబ్ సిరీస్ చేస్తున్నారు, కొత్త వాళ్ళని ఎందుకు ఎస్టాబ్లిష్ చేయట్లేదు? అయ్యో, కొత్త వాళ్ళు ఎందుకు ఎస్టాబ్లిష్ చేయట్లేదు అంటే ఇప్పుడు సీనియర్స్ నే తీసుకొని ఎంత మంచి వెబ్ సిరీస్, అదే కొత్త వాళ్ళని తీసుకొని మీరు అనుకుంటే వాళ్ళని లేపచ్చు, మీ వెబ్ సిరీస్ కంటెంట్ కూడా ఎందుకు చేయట్లేదు అని నా డౌట్. అంటే లీడ్ క్యారెక్టర్స్ అంటున్నావా? పోనీ ఓకే, ఆ లీడ్ క్యారెక్టర్ మెయిన్ లీడ్ కాకపోయినా అట్లీస్ట్ లీడ్ క్యారెక్టర్స్ కొత్త వాళ్ళని ఇంకా ఇప్పుడు నేను ఈ సిరీస్ 2021 లో స్టార్ట్ చేశాను. 21 ఓకే. అప్పుడు రవీంద్ర విజయ్ ఎవరికి తెలియదు. రవీంద్ర విజయ్ అప్పుడు చేసిన సినిమా ఏంటంటే ఉమామహేశ్వరరావు 1 రూపాయి తెలుగులో. ఇంకోటి కూడా రిలీజ్ అయినట్టు ఫ్యామిలీ మ్యాన్. ఓకే, పోనీ అది పక్కన పెట్టు. ఆనంద్ సామి. అంటే నాకు నా స్వార్థం, నా స్టోరీ బాగా రావాలని, నేను కొత్త వాళ్ళ పాత వాళ్ళ అనేది కాకుండా నా స్టోరీ బాగా రావాలని. సో అలాగే నేను తీసుకున్నాను. నా కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనే నేను ఇండస్ట్రీని ఉద్ధరించడానికి రాలేదు. నేను మంచి కథలు చెప్పడానికి వచ్చాను. ఆ మంచి కథల్లో ఎవరు బాగుంటారనిపిస్తే వాళ్ళని తీసుకుంటాను. నాకు అలా దొరికిన వాళ్ళు వీళ్ళందరూ. ఓకే. అంటే అలాగని కాదు, ఇప్పుడు కొంతమంది యంగ్స్టర్స్ ని కూడా తీసుకు చాలా మంది ఉన్నారు. విశ్వక్సేన్ గారు ఇప్పుడు రాకేంద్ర మౌళి ఉన్నాడబ్బా. రాకేంద్ర మౌళికి ఎంత మంచి పేరు వచ్చింది ఈ సిరీస్ లో. త్రిష, ఇంద్రజిత్ సార్ కానీ, లేకపోతే రవీంద్ర విజయ్, వీళ్ళందరూ చాలా పెద్ద పేర్లు కదా. ఇప్పుడు వీళ్ళతో పాటు వచ్చిన పేరు రాకేంద్ర మౌళికి వస్తుంది కదా. దాంతో పాటు చేసిన సాహోకి వస్తుంది, అంటే ఠాకూర్ యంగర్ క్యారెక్టర్ చేసింది సాహోకి వస్తుంది. అంత పేరు వస్తుంది అంటే అది కుదిరింది. మాకు బాగా ఠాకూర్ గారి క్యారెక్టర్ బాగా నచ్చింది. అలా కుదిరింది. అంత మంచి పేరు వస్తుంది అంటే నేనే అతన్ని పెట్టి నేను ఏదో చేసేద్దాం కదా. నా క్యారెక్టర్ కి నా స్వార్థంలో అతను చాలా బాగుంటాడు అనిపించింది, అతన్ని పెట్టాను. అది విశ్వరూపం చూపించాడు. ఓకేనా. చంపినప్పుడు నార్మల్ గెద్దలు వచ్చి డెడ్ బాడీస్ ని తింటే అంటారు. నాకు తెలిసి చెప్తుంటే ఎందాను కొన్ని చోట్ల తిరుగుతూ చచ్చిపోయిన చోట తింటే. ఇక్కడ పక్షి పేరు ఏంటి అన్న? 2 రకాల పేర్లు ఉంటాయి దానికి. సైంటిఫిక్ నేమ్ కెథరస్ టామో. ఓకే, వచ్చేసింది. నెక్స్ట్ కటాయు అని కూడా పిలుస్తారు. కటాయు అనేది అది జటాయు, ఇది కటాయు. ఇది ఫిక్షనల్ నేమ్. కంప్లీట్ గా నేను సృష్టించిన పేర్లు, నేను సృష్టించిన పక్షి. ఆ పక్షి నిజంగా లేదు, అది CGలో చేయబడింది. అది కంప్లీట్ గా నేను నా స్టోరీకి చేసిన ఒక ఇది బృందా చూసిన వాళ్ళకైతే ఎవరు నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ CG అంటే మాక్సిమం నమ్మరు. మంచిదే. అంటే మనిషి వేసేయడమును తినడం రెండు ఒకసారి జరిగిపోతున్నాయి కదమ్మా. అంటే అది వెళ్ళి తినడం అనేది స్టోరీలో భాగం కాబట్టి, బృందా అనే క్యారెక్టర్ దాని నుంచి ఒక క్లూ కనుక్కుంటుంది కాబట్టి అది ఇంపార్టెంట్ కాబట్టి అది జరిగింది. అండ్ మీకు ఇది చూసినా సరే, సిరీస్ లో ఎవరు మాట్లాడినా సరే, చాలా ఒక థ్రిల్లర్ని, ఒక మర్డర్ మిస్టరీని ఫ్యామిలీ పరంగా చూడొచ్చు అని చెప్తున్నారు. సో ఈ కల్చర్ తినడం ఇవన్నీ ఆ స్టోరీకి ఆ సీన్ లో అది చిన్న ఇంపార్టెంటే కానీ, మిగతా వాటిని అన్నింటినీ చాలా బాగుంది అని చెప్పంటున్నారు. అంటే వల్గర్ గా లేదు, చాలా నీట్ గా ఉంది, బూతులు లేవు. అంటే ఒకటి కొన్ని మైనస్ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక చోట ఉండి మనం తిరణాలనేది ఏం చేసుకుంటున్నాం, ఉంటారు ఒక 50 మంది 100 మంది ఆల్మోస్ట్, అందరినీ చంపేయడం అది కదా వీళ్ళ చండాలుడు వాడు. అందుకని అది ఆ పని చేస్తున్నాడు. అందుకనే మన హీరో దేవుడిని నమ్మేవాడు అనేది నచ్చదు. నువ్వు స్టోరీ రివీల్ చేసేయకూడదు కానీ స్టోరీ రివీల్ కానీ అదే ఒకడు తప్పు పని చేస్తున్నాడు, ఒకళ్ళు ఆపుతున్నారు. ఎవరు హీరో మనం ఐడెంటిఫై అవ్వాల్సింది హీరో. నువ్వు వెళ్ళి విలన్ సైడ్ ఎస్టాబ్లిష్ చేస్తావు, అందుకనే వాడు విలన్, వాడు తప్పుడు చేస్తున్నాడు అని చెప్పి చెప్తున్నాను కదా. వాడు పట్టుబడాలి, వాడు దొరికిపోవాలి అనే కదా మనం చెప్తున్నాం. కానీ కొంతమంది కామెంట్స్ అన్న మనం చూసిన తర్వాత పోస్టర్ కింద నేను కొన్ని చదివిని, ఒక 4-5 స్టోరీలు ప్లాట్లు తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఎపిసోడ్ చూస్తారు, నెక్స్ట్ ఎపిసోడ్ వెళ్ళేలోపు కొంతమంది మనమైనా ఇప్పుడు 4 ఎపిసోడ్స్ 1 డే చూసి ఒక నెక్స్ట్ అలా నిద్ర లేట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 4 hours పైన ఉన్నట్టుంది. చూసి 5.5 hours అంటే ఇంకా చూసి కొన్ని ప్లాట్లు ఒక్కొక్క చోట తీసుకున్నట్టుంది. కానీ మీరు ఎంచుకున్న పాయింట్ మాత్రం రాలా ఫస్ట్ది. మిగిలిన పాయింట్స్ కొన్ని సినిమాల్లో ఉన్నాయి. రీసెంట్గా సినిమాస్ మలయాళం కన్నడ మూవీస్ వచ్చినాయి అని కూడా కొంతమంది పెట్టారు. దీనికంటే ఏం చెప్తారు? ఇంకా అంటే మీరు అనుకున్న పాయింట్ ఓకే, కొన్ని పాయింట్స్ లేవు కానీ కొన్ని 2-3 పాయింట్స్ ఎక్కడో సింక్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ఇప్పుడు ఉన్నాయి అన్నారు అనుకో,
వాళ్ళు చూసారు కనుక అన్నారు కదా, వాళ్ళు చూసారు కనుక అన్నారు. నేను చూడలేదు ఇంకా వాళ్ళు అన్నది. అంటే నువ్వు ఏమంటే దేని గురించి అంటున్నావు కూడా నాకు సినిమా పేర్లు తెలియవు. బట్ స్టిల్ అంటే ఊరికైతే అనరు, ఉన్నాయంటే ఉన్నాయి అంతే. అంటే ఇప్పుడు ఒక మర్డర్ మిస్టరీలో ఒకడు చచ్చిపోయాడు అంటే మర్డర్ మిస్టరీ అంటేనే చచ్చిపోతారు. సో ఉన్నాయంటే ఒకటి చచ్చిపోయాడు అందులో ఉందంటే ఉంది, ఒక పక్షి వచ్చి తింది అంటే తింది. అంటే ఇప్పుడు దాని గురించి నేను నా కథకి నాకు కావాల్సింది నేను చేశాను. అది వేరే సినిమాలో ఉంది అంటే ఉంది, ఇంకా నేనేం చేయలేదు. అంటే ఓకే కొన్ని అంటే అలాగని కాదు, ఇప్పుడు పక్షనే కాదు, వేరేది ఏదైనా ఉన్నా సరే. ఇప్పుడు మనం కథ అల్టిమేట్ గా ఏం చెప్తున్నాం అనేది విషయం మాత్రమే నాకు ఇంపార్టెంట్. ఆ అల్టిమేట్ గా చెప్పే ఒక విషయంలో ఇవన్నీ ఏంటంటే ఒక బ్రిక్స్, ఇవన్నీ కట్టుకుంటే గోడ తయారవుతుంది. ఈ బ్రిక్ ఫలానా కంపెనీ వాడి దగ్గర నుంచి తెచ్చుకున్నాడు, లేకపోతే ఫలానా దాంట్లో ఉంది అంటే వాడు కూడా గోడ కట్టడానికి ఒక ఇటుక పెట్టాడు. సో ఆ ఇటుక మ్యాచ్ అయింది అంటే మ్యాచ్ అయింది అంతే. అంటే దాంట్లో ఇట్స్ ఓకే. అంటే చాలా సినిమాల్లో మ్యాచ్ అవుతుంది అది. ఫస్ట్ ఎవరికి సెలబ్రిటీస్ ఎవరికైనా చూపించారా అన్న ఈ సిరీస్? అంటే మా క్రూ అంతా చూసింది. కాకుండా బయట వాళ్ళు హను అన్న చూసాడు, హను రాఘవపూడి సీతారాం డైరెక్టర్. ఆయన చూసి ఏమన్నారు? ఆయనకి బీభత్సంగా నచ్చింది. ఆయనకి బీభత్సంగా నచ్చింది. అంటే కొన్ని పాయింట్స్ చెప్తారు కదా, అయ్యేమన్నా చెప్పచ్చు కదా. అదే అంటే ఇప్పుడు నేను అవి చెప్తే ఎలా ఉంటుందంటే, ఆయన దగ్గర నేను పనిచేశాను, ఆయనకి నేనంటే చాలా ఇష్టం, నా పక్షపాతి. ఓకే, సో అవన్నీ చెప్పుకుని గొప్పలు ఇష్టం లేదు. కానీ ఒక హీరో కాల్ చేశారు, ఒక తమిళ చెప్పాలి, బాగుండదు అంటే కరెక్ట్ కాదు అది. అంటే ఆయన ఏం చెప్పారు అది చెప్తారా? అంటే అదే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, సిరీస్ చాలా బాగుంది కానీ అంటే నీకు మనకు ఎలా ఉంటదంటే, మనం సినిమాలు చేస్తున్నప్పుడు, ఒక సినిమా తీసినప్పుడు ఒక అప్రిషియేషన్ రావటము, మనం కొంచెం అప్పటిదాకా లేని గౌరవం ఒకటి కొత్తది రావటము, అదే ఒక కొత్త ఆపర్చునిటీ రావటము అనేది ఒకటి ఉంటుంది కదా, అది చాలా మంచిగా అనిపిస్తుంది. సో అలాగే ఒక ఆయన నాకు కాల్ చేసి నాకు ఇచ్చే గౌరవం అంటే మామూలుగా రే సూర్య అన్నట్టు మాట్లాడటము, ఇవన్నీ అయితే, సార్ మీరు చాలా నచ్చారు సార్, నాకు మీతో సినిమా చేయాలి సార్ అని చెప్పి ఎవరైనా మాట్లాడితే, అది కూడా ఒక ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్డ్ అవుతున్న వ్యక్తి మాట్లాడితే ఒక గర్వం ఉంటది కదా, అది అయితే జరిగింది. ఓకే అన్న, కొన్ని సీన్స్ లో షూటింగ్ టైంలో ఆఫ్ స్క్రీన్ త్రిష గారు ఎక్కడైనా భయపడ్డారా? కొన్ని సీన్స్ లో ఆవిడ ఎక్స్ప్రెషన్ చూస్తే నాకే 2 సెకండ్లు కొన్ని సీన్ డెడ్ బాడీస్ ని అంటే ఆవిడకి ఉన్న ఎక్స్పీరియన్స్ కి ఇట్లాంటి వాటికి భయపడదు కానీ జస్ట్ ఎక్కడైనా కొన్ని ఉంటాయి కదా, ఆన్ చేసుకునే అలాగే కాదు. నేనేంటంటే ఫస్ట్ ఆవిడ అక్కడికి వెళ్ళింది, నేను మామూలుగా త్రిష గారితో నేను సీన్ ముందు చేసుకుంటాను. అంటే నా మైండ్ లో ఇక్కడ నుంచి ఇలా నడుస్తాడు, ఇది వచ్చి ఇది చేస్తాడు అని చెప్పి. సో అలాగే ఒక సీన్ లో 3rd ఎపిసోడ్ లో ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. అది బ్లడ్, అది మట్టిలో ఉంటది, అంటే బ్లడ్ దొరుకుతుంది, అది డెడ్ బాడీలో, అది మట్టిలో ఉంటుంది. సో అది బ్లడ్డా కాదా అని తెలియడానికి వాసన చూడొచ్చు, ఇలా తీసి ఇలా వాసన చూడొచ్చు కదా. ఇప్పుడు అది ఇప్పుడు కింద మనిషి బ్లడ్ చేతికి తడి ఉన్నది, అది వాటరా రక్తమా ఏంటి అని చెప్పి చూడడానికి ఇలా వాసన చూడొచ్చు. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలా తీసుకుని అన్నాను, నేను టేస్ట్ చూసాను, ఆవిడ అట్లనే సూర్య టమాటా సాస్ కిసాన్, అదే మనకు తెలుసు కదా అది మనం సెట్ లో ఎలా చేస్తాం, అది బ్లడ్ కాదు కదా. నేను మామూలుగా ఏంటంటే ఇలా చూసాడు, నేను ఫారెన్సిక్ సైంటిస్ట్ కదా, సూర్య వీ కెన్ జస్ట్ స్మెల్ ఇట్ సూర్య, తినాల్సిన అవసరం లేదు, ఓకే మ్యామ్, యా. సో ఇట్లాగా నా తాపత్రయాన్ని ఆవిడ బాగా అర్థం చేసుకుని అట్లా కనెక్ట్ అయింది, అలా బాగా చేశారు ఆవిడ. పార్ట్ 2 ఉందా, తీస్తారా, అది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈ కథ మన స్టోరీ అయిపోయింది అని ఫీల్ అవుదాం అనుకున్నాం అనుకో, అయిపోయినట్టు. కానీ ఇంకా చేద్దాం అనుకుంటే ఇంకా ఉన్నట్టు. మీరు కామెంట్స్ చదవట్లా, అవి క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు. ఎండ్ కథ అయితే చేయొచ్చు, ప్లాట్ ఉంది, నెక్స్ట్ ఇంకెవరినైనా కొత్త వాళ్ళని, అంటే హీరోయిన్స్ కానీ క్యాస్ట్ ఎవరైనా పెద్ద హీరోయిన్స్, అది మనం తర్వాత మాట్లాడుకుందాం. లేదు అంటే 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 క్యారెక్టర్స్ ఉన్నాయి, 2 పేర్లు ఎవరైనా చెప్పొచ్చా? నేను ఇంకా చేస్తాననే ఫిక్స్ కాకుండా సినిమా నేను నెక్స్ట్ సినిమా చేస్తున్నా గురు, నానిగారితోనే అంటే ఇంకా అంత దూరం దాకా రాలేదు. హీరో ఇంకా మాటలు ఇంకా జరగలేదు. ప్రొడ్యూసర్ గారు మాట్లాడటం, కథ ఒక హీరో దగ్గరికి వెళ్తోంది అనేది జరగటం, ఎస్టాబ్లిష్ అది జరగటం, అవి మాటలు జరుగుతున్నాయి. హోప్ఫుల్లీ అంతా మంచి జరిగితే
ఇది కొన్ని చూపిస్తే రోజులు. హోప్ఫుల్లీ కాదన్నా, ముందు మీ దగ్గరికి వచ్చేస్తారు. చూసే కదా హోప్ఫుల్ దాకా వెళ్ళింది. మీ దగ్గర దాకా వచ్చేస్తారు ఫస్ట్. చూసే ఆ హోప్ అనేది జనరేట్ అయింది. ఓకే సో అంతా మంచిగా జరుగుతుందని కోరుకుంటున్నాను. ఓకే, బృందా గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు? అందులో త్రిష గారి ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? త్రిష గారి ఫ్యాన్స్ కి మీరు ఇప్పటిదాకా త్రిష గారిని చూడని విధంగా చూస్తారు. మీకు త్రిష గారు అంటే ఇలా 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 అనుకుంటుంటే మేము కొత్త విధంగా చూపించాం, కొత్త ప్రయత్నం చేసాం, అందరికీ నచ్చుతుంది, మీకు నచ్చుతుంది త్రిష గారి ఫ్యాన్స్కి. అది కాకుండా త్రిష గారు ఒక మంచి కథలో మంచి విషయం మాట్లాడగలిగే ఒక కథలో హైయెస్ట్ టెక్నికల్ వాల్యూస్ ఉంటూ జస్ట్ మనం వెబ్ సిరీస్ అంటే ఇంతే మాత్రమే అని చెప్పి పరిమితం కాకుండా చాలా గొప్పగా పెద్దగా చెప్పిన కథ బృంద. మీరందరూ చూస్తే మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే నాకు మెసేజ్ చేయండి ఖచ్చితంగా. బృంద సోనీ లివ్లో రిలీజ్ అయ్యింది ఆల్రెడీ 8 ఎపిసోడ్స్. మీరు తెలుగులో ఉంది, తమిళ్లో ఉంది, హిందీలో ఉంది, ఇంకా పలు భాషల్లో ఉంది. మీరు ఖచ్చితంగా చూడండి, మీ వాళ్ళకి చెప్పండి, అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, Thank ఎంతసేపు you. నాకు టైం ఇచ్చినందుకు. Thank నన్ను you. నెక్స్ట్ దాంట్లో పెట్టుకోవాలి. కామెంట్స్ కోరుకుంటున్నాను. Thank you so much, అన్న. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.